వైఎస్ఆర్ కడపలో అట్టహాసంగా ఆడదాం ఆంధ్ర క్రీడలను డిప్యూటీ సీఎం అంజద్ భాషా ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 2.24 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెలుగులోకి రాని క్రీడాకారులను వెలికి తీయటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన మౌలిక వసతుల ద్వారా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ జిల్లాలో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారంటున్న డిప్యూటీ సీఎం అంజద్ భాషాతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కడపలో ఘనంగా కూడా అట్టహాసంగా కూడా ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కడప జిల్లాలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి స్పందన ఉంది? నిజంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర అని ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్ ఉందో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయలేదు. ఈరోజు భారతదేశంలో కూడా మరి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని మరి వెలికి తీయాలి. అనేక మంది క్రీడాకారులు ఉన్నారు, నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ వాళ్లకు సరైన ఒక వేదిక లేకోకుండా, వాళ్ళకు అవకాశాలు లేకుండా చాలామంది వాళ్ళ కాడ క్రీడా నైపుణ్యం ఉన్నా కూడా మరి అది ప్రదర్శించుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి వాళ్ళు రాష్ట్ర స్థాయి, మరి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఆడే స్టామినా, ఆ కేపబిలిటీ ఉన్నా కూడా మరి వాళ్ళకు అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి గమనించి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో మరి ఈరోజు ఒక క్రీడా ఈవెంట్ని మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య చూస్తే 2,24,000 ఉంది. అంటే ఇన్నాళ్ళు సరైన వేదిక లేక ఇంతమంది క్రీడాకారులు మరుగున పడిపోయారు అనుకోవచ్చు అంటారు. ఎస్, డెఫినెట్లీ అదే కదా. ఇప్పుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తేనే మరి ఈరోజు కేవలం మన వైఎస్ఆర్ జిల్లా నుంచే 2,24,000 మంది క్రీడాకారులు అప్లై చేసుకున్నారంటే అంతకుముందు వాళ్ళకి అవకాశాలు రాకనే కదా. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ క్రీడలకు క్రీడల పట్ల ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఏ ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపలేదు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆ ఆవశ్యకతని గుర్తించారు. మీరు చెప్పండి, మీరు షటిల్ ప్లేయర్గా ఉన్నారు, మీకు ఈ ఆడదాం ఆంధ్ర ఒక మీలో ఉండే ప్రతిభ వెలికి తీయడానికి ఒక మంచి వేదిక అంటారా? సార్, ఇది మాకు గొప్ప అవకాశం సార్. థ్యాంక్ యూ టు జగన్ గారు మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మేము సాఫ్ట్వేర్ సార్, ఈరోజు నేను లీవ్ పెట్టుకొని వచ్చి ఆడుతున్నాను సార్ పార్టిసిపేషన్ కోసం. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఆ ప్రతిభ ఉన్న ప్లేయర్లందరికీ కూడా ఒక మంచి వేదిక ఉంది. మాలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి కూడా చాలా అమోఘమని చెప్తూనే ఇలాంటి కార్యక్రమం ఉంటేనే క్రీడాకారులకు కూడా కలిసి వస్తుందని చెప్పేసి కూడా చెప్తూనే తర్వాత డిప్యూటీ సీఎం అంజద్ భాషా కూడా ఏపీ ప్రభుత్వం చేసిన కడపలో చాలా రకాలుగా కూడా క్రీడా అభివృద్ధికి సంబంధించి కూడా ఇటీవల చేపట్టిన నిర్మాణాలు కావచ్చు, ఇతరతర చర్యలన్నీ కూడా ఇలాంటి క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.